సీఎం జగన్ చేతకానితనం మేనిఫెస్టోలో కనిపిస్తుందని మాజీ మంత్రి మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్క ఆడబిడ్డలో భరోసాని కల్పిస్తుంటే జగన్ ప్రకటించిన మేనిఫెస్టో ఎత్తిపోయిందన్నారు. జగన్ చేతకానితనం వల్లే మేనిఫెస్టోలో ఏం చేస్తామో కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఎత్తిపోయింది. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతకంతనం వల్లే ఆ మేనిఫెస్టోలో ఏమి చెప్పుకోలేకపోతా ఉన్నాడు ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇవాళ పెన్షన్ 4,000 ఇస్తా ఉన్నారు, ఒక ధైర్యంగా దమ్ముగా రేపు మేము సంపద సృష్టించి వాళ్ళకి ఇవ్వగలమనే దమ్ము ధైర్యం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఒక్క పైసా కూడా ఆదాయ వనరుల్ని పెంచకుండా అప్పులు చేసి ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కానీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సహకారంతో రేపు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మేము పెద్ద ఎత్తున తీసుకురావడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే ఆదాయ వనరులు సృష్టించి ప్రజలకి ఆ వచ్చిన ఆదాయాన్ని పంచడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని క్లియర్ గా ఇవాళ మేము ఇస్తా ఉన్నాం. రేపు 30వ తారీఖు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఖచ్చితంగా అది వస్తుంది.